ఒక సీనియర్ లీడర్ పోలీసుల కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల వెళ్తుంటే ఆయన మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. గత 2-3 వారాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎలాగన్నా అరెస్ట్ చేయాలి, అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించడం, మరీ ముఖ్యంగా మాచర్లలో. ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేడు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీస్ ఆధీనంలో ఉంటే, కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడలా. గడిచిన 20-30 సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో హాజరు పెడతారు, బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ. కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం, హేళన చేయటం, దాడి చేయడానికి ప్రయత్నించటం, చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం, ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం. నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని, దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది. ఎస్, బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది. కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో, కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు, లేదు మరొక నాయకుడు పాల్వాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. చట్టపరంగా మేము పోరాటం చేస్తాం, చట్టపరంగానే ముందుకు పోతాం. తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం. కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాం. మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం. అలాగే గడిచిన వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆఫీసులు చట్టపరంగా, ఇదిగో దాదాపు 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జీవో తెచ్చారు. ఏ పార్టీ అయినా, నేషనల్ పార్టీకి, స్టేట్ రీజనల్ పార్టీలకి, అసెంబ్లీలో బలం ఉన్న పార్టీలకి ఇదిగో ఈ రకంగా అలాట్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే ల్యాండ్స్ అలాట్ చేసి కట్టుబడులు చేసుకుంటే ఈ రోజున 1-2 ఇరగొడుతున్నారు. కొన్నిటి మీదకి తెలుగుదేశం నాయకులు, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు. ఈరోజు మాకు జరిగింది రేపు మీకు జరగచ్చు. ఎవరి ఆఫీసు వాళ్లకు ఉంటుంది. ఎస్, మేము చట్టపరంగా అలాట్ చేశామా లేదా దాన్ని చూడండి. ఓకే, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లేవనెత్తండి. ప్రభుత్వంలో మీరున్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మా అలాట్మెంట్ కరెక్టా కాదా, చట్టపరంగా చేశామా లేదా లేవనెత్తండి. మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం, ఆఫీసులు ఆక్రమించుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఎటు దారి తీసిద్దో మీకే వదిలేస్తున్నాం. ఎదురుదాడి రాజకీయాలు ఎవరికీ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో చట్టపరంగా మేము చేశామా లేదా మీరు చూసుకోండి. రూల్ ప్రకారమే అన్ని జీవోలు క్యాబినెట్లో పాస్ అయిన తర్వాతనే వైఎస్ఆర్సీపీకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఆఫీసులు కట్టుబడి చేస్తున్నామని తెలియచేస్తున్నాం.